హాయ్, గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్. నేను మీ రాజారెడ్డిని. మళ్ళీ మీ మార్నింగ్ ఇంకొక వీడియోతో మీ ముందుకు వచ్చాను అనమాట. నిన్నకి చెప్పిన వీడియో కొనసాగింపుగా ఈ వీడియో చెప్తున్నాను. నిన్న మనం ఆల్రెడీ తెలుసుకున్నాం కదా, జనరల్ గా ఫ్యాట్ ఎలా వస్తుందో చెప్పాం కదా. ఈ ఫ్యాట్ మామూలుగా ఎక్సెస్ క్యాలరీస్ కన్వర్ట్ టు ఫ్యాట్ అని చెప్పిన 9000 క్యాలరీస్ ఇన్పుట్ అయితే 1 కేజీ బరువు పెరుగుతుంది అని చెప్పి. మరి ఈ క్యాలరీస్ ఎలా మనము మన డైలీ లైఫ్ లో వస్తే మీకు చెప్తుంటుంది. జనరల్ గా మన బాడీ అనేది ఒక బ్యాంక్ లాంటిది. ఒక బ్యాంక్ లో 10,000 రూపాయలు డిపాజిట్ చేసి అనుకోండి. ఈ 10,000 డ్రా చేస్తే ఎంత ఉంటుంది? జీరోనే ఉంటుంది. అదే మన అవసరం 5,000 ఉందని 5,000కి డ్రా చేసాం అనుకోండి, ఇంకా 5,000 ఉంటుంది కదా. ఈ 5,000కి బ్యాంక్ ఏం చేస్తుంది? వడ్డీ ఇస్తుంది. ఏమొస్తాయి? వడ్డీ రూపంలో డబ్బులు వస్తాయి. అదే మనకు బాడీ వడ్డీ రూపంలో ఏమొస్తుంది? షుగర్, బీపీ, హార్ట్ ప్రాబ్లం ఇవి రావడానికి ఛాన్స్ ఉంది. మరి ఎలా సార్ అంటే, ఈ క్యాలరీస్ మనం రెగ్యులర్ గా ఎలా తీసుకుంటాం అంటే, నా లైఫ్ లో రెగ్యులర్ గా బిఫోర్ ఈ న్యూట్రిషన్ ప్రాసెస్ లో నేను రాకముందు జనరల్ లైఫ్ లో మనం ఒక 5 ఇడ్లీ తీసుకున్నాం అనుకోండి, 500 క్యాలరీస్ వస్తాయి అప్రాక్సిమేట్లీ. ఒక ఇడ్లీకి 100 క్యాలరీస్ వేసుకున్నా 500 క్యాలరీస్ అంటే 5 ఇడ్లీ. ఇడ్లీలోకి మనం ఏం వాడతాం? చట్నీ. స్పూన్ లా, గట్లా, కప్పులు అంటే అన్నంలో కూర పెద్ద, కానీ చట్నీ మాత్రం బాగా తీసుకుంటాం. మీరు ఒక స్పూన్ కోకోనట్ చట్నీ తీసుకుంటే 100 క్యాలరీస్. 5 ఇడ్లీకి 500 క్యాలరీస్ అంటే 5 స్పూన్ కోకోనట్ చట్నీకి 500 క్యాలరీస్. మార్నింగ్ మీకు ఉన్న బ్రేక్ఫాస్ట్ 1000 క్యాలరీస్ ఉంటాయి. అంటే మీ దగ్గర ఉన్న అకౌంట్ లో బ్యాలెన్స్ ఎంత? 2000 క్యాలరీస్ నా బాడీకి. నేను ఏం చేశాను? 1000 క్యాలరీస్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లో తీసుకున్నాను. మళ్ళీ రోజుకి 20 దాకా అనుకునే 180 క్యాలరీస్ మార్నింగ్ 1180 క్యాలరీస్ డ్రా చేశాను. మధ్యాహ్నం లంచ్ చేయాలి కదా, ఆన్ యావరేజ్ గా 1000 క్యాలరీస్ ఉంటాయి. నైట్ డిన్నర్ చేసినా 1000 క్యాలరీస్. ఫర్దర్ నేను నా బాడీకి 3200 క్యాలరీస్ ఫుడ్ లో ఇచ్చాను. మళ్ళీ దాంట్లో నేను ఏమి ఇచ్చాను? ప్రోటీన్స్ కరెక్ట్గా ఇచ్చానా? ఇవ్వాల. నెక్స్ట్ వైటమిన్స్, మినరల్స్ కరెక్ట్గా ఇచ్చానా? ఇవ్వాల. కానీ నా బాడీ ఏ పని చేసి చెప్పి నా గుండె, కిడ్నీ, కాలేయ, లివర్ ఈ పని చేయడానికి ఫర్దర్ నా బాడీ 2000 క్యాలరీ రిక్వైర్మెంట్ ఉంది. ఈ 2000 క్యాలరీస్ చేసి ఇంకా నాకు 1200 క్యాలరీస్ ఎక్స్ట్రా తీసుకున్నాను కదా. నేను మార్నింగ్ ఎక్సర్సైజ్ చేసి బయట వర్క్, ఆఫీస్ వర్క్ అన్ని చేసేసి ఇంకొక 1000 క్యాలరీస్ ఖర్చు పెట్టేసి ఇంకొక 200 క్యాలరీస్ మళ్ళీ నేను ఉన్నాయి కదా. ఈ 200 క్యాలరీస్ మనకి ఏమవుతుంది? రోజుకు రూపాయి డబ్బాలు వేస్తే ఎలా 360 రూపాయలు వస్తుందో, అలా రోజుకు 200 క్యాలరీస్ ఎక్సర్సైజ్ తీసుకున్నా మీకు వచ్చేటప్పటికి 45 రోజుల్లో దగ్గరగా 9,000 క్యాలరీస్ ఎక్సెస్ వచ్చేసి మీరు 1 కేజీ బరువు పెరగడానికి ఛాన్స్ ఉంది. అందువల్ల మరి ఈ బరువు ఎలా తగ్గాలి సార్? మనకి ప్రాసెస్ ఏమైనా ఉన్నాయా? చూడండి, క్వశ్చన్ తగ్గట్టు ఆన్సర్ రాస్తే పాస్ అవుతారు, కానీ మీకు నచ్చిన ఆన్సర్ రాస్తే పాస్ అవ్వరు. అదేవిధంగా వచ్చేటప్పటికి ఈ రైట్ క్వశ్చన్ ఏంటి, రాంగ్ క్వశ్చన్ ఏంటి, ఏ ఆన్సర్ వేస్తే మనం పాస్ అవుతాము, ఇవన్నీ ఫర్దర్ గా మీకు కావాలనుకుంటే ఏ ప్రాసెస్ ఉన్నాయి సార్ మన బరువు తగ్గడానికి? యోగా ఉంది, జిమ్ ఉంది, ఎక్సర్సైజ్ ఉంది, నెక్స్ట్ వచ్చేసి వెయిట్ లాస్ సెంటర్స్ ఉన్నాయి. మరి ఏ విధంగా నేను బరువు తగ్గాలంటే రేపు వీడియోలో మీకు సొల్యూషన్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఈ వీడియో నచ్చితే మళ్ళీ మీరు నా ఛానల్ ఫాలో అవ్వండి. మళ్ళీ రేపు మార్నింగ్ మీకు ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను. రేపు మనకు ఉన్న జనరల్ ప్రాసెస్ లో ఏ క్వశ్చన్కి ఏది రైట్ ఆన్సర్ చెప్పడం జరుగుతుంది కాబట్టి రేపు వీడియోలో కద్దాం. బై బై, మీ రాజారెడ్డి.